తెలీదా నీకు? పోసాని గారు నాకు చాలా నీకు తెలీదా? ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నీకు తెలీదా? నాకు మీరు మాట్లాడుతున్న మాటలు అర్థమవుతుంది. ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు ఉన్న పలానా చిరంజీవి వచ్చి పోసాని నేను వెనకాల ఉంటాను, నువ్వు జనసేనలో జాయిన్ అయ్యి తమ్ముడిని వెనకాల నడిపించో, లేకపోతే పార్టీ సంగతి చూసుకో, ఈ మాటలు కనుక చిరంజీవి నుంచి వచ్చింది అనుకుందాం, పోసానికి జనసేనలో పోసాని వెళ్తారా? ఆహా, నిజంగా వస్తాడంటావా చిరంజీవి గారు? ఒకవేళ, ఎందుకంటే పాలిటిక్స్ ఓ పని చేస్తా, ఒకవేళ అనుకుంటే. నువ్వు అన్నావు కాబట్టి చిరంజీవి గారు నిజంగా మా ఇంటికి వస్తే నా బుధమే చేసుకొని ఒక టీ తాగి నువ్వు జనసేనలోకి రమ్మంటే నేను ఎంత తక్కువ చెప్తాను చెప్పంటావు? అన్నా చాలా థ్యాంక్స్ అన్నా, నేను కనుక జనసేనలో చేరితే నేను ఒక అమ్మ అబ్బకు పుట్టినట్టు కాదన్నా, టీ తాగి వెళ్ళిపో అన్నా అంట. నీకు మంత్రి పదవి ఇస్తారు, అది ఇచ్చి తీసుకున్నా నేను ఒక అమ్మ అబ్బకు పుట్టినట్టే కాదన్నా, నేను ఒక అమ్మకి ఒక అబ్బకి జన్మించాను, అలాగే చస్తా, అది లంగా పనులు నేను చేయలేనన్నా. సో జనసేనే చిరంజీవితో రిలేషన్ నేను రెండు సంబంధాలు ఎవ్వరికి నేను శత్రువుని కాదు సార్. వాళ్ళు అనుకోవచ్చు నేను ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అని రెస్పెక్ట్, నారా లోకేష్ అని రెస్పెక్టు, నా బాబు అన్న రెస్పెక్టే, చిరంజీవి అన్న రెస్పెక్టే, ఎప్పుడు రెస్పెక్ట్, పవన్ కళ్యాణ్ అన్న రెస్పెక్టే. కానీ ఎప్పుడు నాకు బాధేస్తుంటే మీరు మిస్టేక్ చేస్తున్నప్పుడు. ఎందుకు నాలాగా మీరు కామన్ మ్యాన్ కాదు, మీరు రాజకీయ నాయకులు, అంటే నథింగ్ బట్ సర్వీస్. నువ్వు ప్రజాసేవకులు తప్పు చేస్తే మేమే కదా స్పందించాలి, మేమే కదా క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చనే చేస్తా తప్పితే పర్సనల్గా నేను ఎప్పుడు వెళ్ళను. అది పవన్ కళ్యాణ్కి తెలుసు, నారా లోకేష్కి తెలుసు, చిరంజీవి గారికి తెలుసు. చిరంజీవి గారి ఆడవాళ్ళు తెలుస్తుంటే ఎవరయ్యా వెళ్ళింది? నేనేనయ్యా పిచ్చి నా కొడుకుని. కాపు కులాల చెప్తున్నా, కాపు కులాలందరూ చెప్తున్నా, కాపు కులస్తులందరూ చెప్పండి, సోషల్ మీడియా మొత్తం చెప్పండి. ఒరే సోషల్ మీడియా, చిరంజీవి ఏడుస్తుంటే నా ఇంటూ భార్య బిడ్డలు తిట్టారంటే ఎవడరా వచ్చారు? పోసానికి ఇష్టపడలేదా? పవన్ కళ్యాణ్ రాలేదురా, నాగబాబు రాలేదు, వాళ్ళ బంధువులు ఎవరు పరిగెత్తుకుంటూ రాలేదు. ఎవడరా నా కొడుకు మా చిరంజీవి తిట్టింది అని ఎవడు రాలేదు. పిచ్చి నా కొడుకు నేను కమ్మవుని అయినా వదిలేసుకొని గుడ్ బ్యాడ్ అనేది మనసులో పెట్టుకొని ఎవడరా చిరంజీవి తిట్టిందని బుద్ధి చెప్పి, ఇక చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టకుండా చేసిన వాడిని నేనే, విక్టిమ్ అయింది కూడా నేనే. అయినా నాకేం బాధ లేదు. ఇంత మంచి పని చేసినా మీరు ఇంకా అమ్మలకెళ్ళి తిట్టినా బ్లెస్సింగ్ గో ఆన్. కంక్లూడింగ్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇట్ వాజ్ వెరీ ఫ్యాబ్యులస్ టాకింగ్ టు యూ. సో పోసాని ఇంత తన జర్నీలో ఎన్నో రాజకీయ పార్టీలను చూశారు, ఎన్నో రాజకీయ పార్టీలను టచ్ చేశారు. పోసాని ఫైనల్ జర్నీ వైసీపీలోనేనా? ఏంటో మౌనం? వైసీపీలో ఉన్నాను అని నీకు ఎలా చెప్తున్నావు? ఎలా సాక్ష్యం ఉంది నీ దగ్గర? నాకు వైసీపీలో లేను, వైసీపీకి సపోర్ట్ చేస్తున్నా. నేను వైసీపీతోనే ఉంటారని అడిగాను. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేస్తున్నంత కాలం ఆయనకే సపోర్ట్ చేస్తా. ఆయన ఒక స్టేజ్లో మళ్ళా ముఖ్యమంత్రి మంచి పనులు చేయకపోతే అక్కడే దండం పెట్టి బయటకు వచ్చేస్తా. నెక్స్ట్ ఎవడు ఉండడంలో బెస్ట్ అని వెతుక్కుంటా. జస్ట్ లైక్ ఓటర్, ఓకే, జస్ట్ లైక్ పబ్లిక్. నాది పబ్లిక్ మెంటాలిటీ, ఓటర్ మెంటాలిటీ, పొలిటికల్ మెంటాలిటీ కాదు నాకు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. గాట్ ఇట్. బిఫోర్ కంక్లూడింగ్, మీ అరెస్ట్ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? అరెస్ట్ అవుతారనుకుంటున్నారా? అయితే ఎప్పుడు? అసలు ఏమీ ఆలోచించను నేను. ఓకే, చూసావుగా ఇలాగే ఉన్నాక నేను బిందాస్గా. లేకపోతే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను ఇక్కడికి? అదే చెప్తున్నా పోలీసులకి. నేను పోలీసులు ఏమి అడగట్లా. నేను మంచోడిని, నేను ఉత్తముడిని సార్, మీరు రావద్దు సార్ అని కాదు. డీజీపీ గారి నుంచి కానిస్టేబుల్ దాకా ఏమి రిక్వెస్ట్ చేస్తున్నారంటే, మీరు చట్టపరంగానే వ్యవహరించండి, ప్రభుత్వ పరంగా పర్సనల్ పరంగా చేయొద్దు. నేను చట్టపరంగా నేను దోషినైతే మీరు ఎక్కర్లా ఒక్కడిని నడుచుకుంటూ వెళ్ళి జైల్లోకి వెళ్ళిపోతా. అది మీ చెప్పే రెస్పెక్ట్. మీరు ఆ రెస్పెక్ట్ ఇవ్వండి. నేను అంతే రెస్పెక్ట్తో మిమ్మల్ని చెప్తున్నా. నాకు 100 కాదు 1000 కేసులు బుక్ చేయండి.
ఆ 1000 కేసుల్లో ఒక్కడు కూడా నేను దుర్మార్గుణ్ణి అని వస్తే, మోసగాడిని అని వస్తే, చట్ట వ్యతిరేకి, సంఘ వ్యతిరేకి అని వస్తే అసలు నేను ఇప్పుడు మీ ముందే చెప్తున్నాగా, సార్ ఐ డిడ్ మిస్టేక్, మీరు జడ్జి మీరు చెప్పండి సార్ అంట. అంతేగాని సార్ నేను చాలా తప్పులు చేశాను సార్, ఇక చేయను సార్, ఏ తప్పులు చేయను. నేను పోలీసులు అందరికీ చెప్తున్నా. నేను వాళ్ళకి తెలుసు నేను సో అంటే గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారా పోసాని? పోసాని పుట్టినప్పుడు నేను పోసాని కృష్ణమురళి అని నాకు తెలిసినప్పుడు, ఈ దేశాన్ని కోశాన్ని చదివినప్పుడు, రైట్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాగే ఉన్నా, ఈ రోజు నుంచి చచ్చే వరకు ఇలాగే ఉంటా. రైట్, ఎవ్వరికి నేను మిత్రుడిని కాదు, ఎవ్వరికి నేను శత్రువుడు కాదు. అదొకటే గుర్తుపెట్టుకోండి మీరు. ఇదే పోలీసులు నాకు అది ఇచ్చారు, ఏదో ఎఫ్డీసీ చైర్మన్, ఎస్బీ చైర్మన్ ఇచ్చారు. ఇస్తే ఎందుకు ఇచ్చారు నాకంటే, నాకు వద్దన్నా అన్న. మరి ఏమయ్యా నువ్వు, జగన్ గారు అన్నాడు, నువ్వు మరి సినిమా ఇండస్ట్రీలో అందరు నంది అవార్డులు అమ్ముకుంటున్నారు, కంపు చేస్తున్నారు అన్నావు కదా, మరి నువ్వు చేయి, మరి హానెస్ట్గా చేయి, మరి ఊరిని మాట్లాడుతున్నావు కదా మరి నువ్వు. అయితే అలాగే సార్, అయితే నంది అవార్డు చేస్తారు సార్. నంది అవార్డులు చేశారు షార్ట్ టైంలో. ఏదంటే ఇది నంది నాటకోత్సవాలు తెలుసు కదా, అది వెరీ గ్రేట్గా అచీవ్ చేసుకున్నా. నాకున్న గొప్ప క్రెడిబిలిటీ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఒక్కడు కూడా అనర్హుడికి ఇవ్వలేదు. జడ్జీల్ని వీళ్ళెవరు ఇక్కడ ముందు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో జడ్జీల్ని ఎవరో కూడా ఎవరు తెలియదు. నేను ఆ జడ్జీల్ని సెలెక్ట్ చేసుకొని బాగా చదువుకున్న వాళ్ళని పబ్లిక్లో మీ జర్నలిస్టుల ముందు కూర్చోబెట్టా. నేను ఈ జడ్జీలతో నంది అవార్డులు ఇప్పించబోతున్నాను. ఇళ్లలో ఎవరున్నా కానీ మీకు అబ్జెక్షన్ ఉందా, అవినీతి పరులు గారు ఉందంటే అన్ని చెక్ చేసుకుని బయోడేటా ఇచ్చి అందరు 27 మంది జడ్జెస్కి ఎవరు కామ్ అయిపోయారు. వాళ్ళతోనే దగ్గర కూడా వెళ్లకుండా జడ్జీలతో వాళ్ళే చేశారు. అందరు క్లాప్స్ కొట్టారు. ఎవరికి రావాల్సిందో వాళ్ళకే వచ్చినాయి. ఒక్కడు కూడా రాగు నంది పోలా.